అందరికీ తెలుగు వస్తుందా? తెలుగు వచ్చే వాళ్ళందరూ ఒకసారి చేయలేపండి. ఎందుకంటే నేను లంబడి భాషలో మాట్లాడలేను కాబట్టి. కొడంగల్, కొస్గి, పరిగి పరిసర ప్రాంతాల్లో ఎన్నో విగ్రహావిష్కరణలకి వచ్చినటువంటి వ్యక్తిగా గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి చాలా సభలలో మిత్రుడు, సహోదరుడు ఈరోజు మన మధ్యలో లేడు. సాయి చంద్ గారు ఒక స్టేజ్ మీద రాబోయే రోజులలో తాండాలలో కూడా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉండాలని చెప్పి ఆయన చెప్పడం, దాన్ని మన అన్నగారు కూడా పాటించి మరి ఈరోజు తాండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక శుభ సూచికంగా ఈ కార్యక్రమం మరి తీసుకున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా పరిపాలనలో ఉండి మరి ఏ సామాజిక వర్గాలకైతే హక్కులు లేకుండా చేసి, విద్యను లేకుండా చేసి, ఉపాధిని లేకుండా చేసి మరి కేవలం శూద్రులనే పేరు మీద, అతి శూద్రులనే పేరు మీద బ్రతికి ఉన్న మాంసపు ముద్దలాగా మనల్ని అందరినీ కూడా చూసినటువంటి రాజ్యాధికారాల మధ్యలో నుంచి ఒక విముక్తి విప్లవ గీతమై ఈ భారతదేశం యొక్క అంతరాని కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి మానవత్వానికి అడ్డుకట్టగా ఉన్నటువంటి మనుస్మృతిని పూర్తిగా భూస్థాపితం చేసి భారత ప్రజల, పీడిత ప్రజలందరికీ కూడా హక్కులు అందించేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి నిజంగానే అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం అంత గొప్పదా? మరి అంతకంటే ముందున్నటువంటి మనవాదం దానికంటే నీచమా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనకు చదువు కావాలి. మనుస్మృతిలో కేవలం విద్య ఒక కులానికి, ఒక వర్గానికి మాత్రమే సొంతంగా ఉండే. వాళ్ళు ఏమని రాసుకున్నారంటే అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణనామ కల్పయత్, కేవలం పంతులు మాత్రమే చదువుకోవాలి ఈ దేశంలో అని. అందుకే మనం ఏ సినిమా చూసినా, ఏ కథలో చూసినా రాజుగారి సలహాదారుడు ఎవరు ఉంటారండి అని భారత రాజ్యాంగంలో రాశారు. మరి ఉచిత నిర్బంధ విద్య ఎవరికి? ఎవరైతే బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెడ్డిలు కావచ్చు, రావులు కావచ్చు, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, బలిజలు కావచ్చు, మున్నూరు కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమని చెప్పిండు? ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఉచిత నిర్బంధం అంటే ఏంటి? స్కూళ్ళల్లోకి చిన్నప్పుడు మనం స్కూల్కి పోమని చెప్పి ఏడిస్తే స్కూల్లో నుంచి క్లాస్ టీచర్లు, క్లాస్ లీడర్లు వచ్చి ఒకళ్ళు లాగును, ఇంకొకళ్ళు అంగిని దొరకబట్టి తీసుకుపోయి స్కూల్లో పెట్టి హక్కులు లేకుండా చేయడం ద్వారా అంబేద్కర్ గారి మీద కోపంతో, అంబేద్కర్ గారి మీద కసితో కేవలం అంబేద్కర్ గారిని ఏ కులంలోనైతే ఆయన పుట్టిండో ఆ కులానికి మాత్రమే నాయకుడిని చేసిండు. మీ అందరికీ తెలుసు, నేను మిగతా వాళ్ళకి ఎప్పుడు వినూత్నంగా మాట్లాడుతూ ఉంటా. చాలా సందర్భాల్లో చెప్పిన ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల అందరికంటే ముందు ఎవరన్నా లాభపడ్డారంటే ఎవరైతే కేవలం విద్య నేర్చుకోవాలో వాళ్ళ దగ్గర మాత్రమే విద్య ఉండాలని అనుకున్నారో, అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలితాల ద్వారా కేవలం ఆ బ్రాహ్మణులు మాత్రమే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందరికంటే ఎక్కువగా అనుభవించారు. ఇది కేవలం ఎందుకు చెప్తున్నా, ఆ కులం మీద కోపంతోనో అక్కస్తోనో కాదు. ఒకవేళ మనకు సెప్రాస్ ఉద్యోగం కావాలన్నా, టీచర్ ఉద్యోగం కావాలన్నా, ఇంకా మిగతా ఏ ఉద్యోగం కావాలన్నా మనకు చదువు కావాలి. కానీ మన దగ్గర చదువు ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో కేవలం ఆ కులం మాత్రమే చదువుకోవాలి. కాబట్టి మరి ఆ రాజ్యాంగం తర్వాత అన్ని రకాల ఫలాలు పొందిన వాళ్ళు వాళ్ళే. మీలో ఎంతమంది ఇందిరాగాంధీ గారు స్టోరీ విన్నారు? ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశాన్ని మొత్తం కూడా పర్యటిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతే మరి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఈ రోజులాగానే ఎస్సీలు, బీసీలు
ఇంకా అంతరానితనానికి వెలివేతకి ఎట్లాగైతే గురి కాబడుతున్నారో ఆ రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా అలాగే వెలివేతకు గురి కాబట్టారు. ఇందిరాగాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరూ ఏమన్నారు? అమ్మా, నువ్వు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చుగాక, మీరు బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ అయితే అవ్వచ్చుగాక, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అయితే అవ్వచ్చుగాక, కానీ మా ఇతిహాసాల ప్రకారం ఒక విధవరాలు అయినటువంటి నిన్ను మేము గుడిలోకి రానివ్వము అని ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రానివ్వకపోతే అదే విధవరాలైనటువంటి ఇందిరాగాంధీ గారిని పార్లమెంట్ లోకి ఆహ్వానించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలా ఏ కులమైతే హక్కులు పొందిందో వాళ్ళలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ని కూడా దూరం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ తాండాలో జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సాక్షిగా మీరందరూ కూడా ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య వల్ల మాత్రమే మన జీవితాలు మారుతాయని ఆయన చెప్పడం ద్వారా, దాన్ని శాసనం చేయడం ద్వారా మరి ఈ దేశంలో సాగ్రిగేషన్ కు గురైనటువంటి మీకు, సాగ్రిగేషన్ అంటే ఆటవిక జీవితం, జంతువుల్లాగా క్రూర మృగాల్లాగా విద్యకు విద్యుత్తుకు ప్రభుత్వం ఇచ్చే ఫలాలన్నిటికీ కూడా దూరంగా ఉన్నటువంటి లంబాడాలు, కోయలు, గోండులు, ఈ ఆదివాసులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హూ ఆర్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్, ద పీపుల్ నీడ్ మస్ట్ షుడ్ రిజర్వేషన్ అని ఆర్టికల్ 342 ప్రకారం ఆదివాసులందరికీ కూడా రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అది 1950 నుంచి అమల్లో ఉంటే ఈ రోజు తాండాలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు. ఎన్ని దశాబ్దాల కాలం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలితం మాత్రం అంబేద్కర్ గారి కంటే ముందే మన తాండావాసుల దగ్గరికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అడవిలో ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలో జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కాగలిగినంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ముమ్మడికనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బలవంతంగా అత్యాచారానికి గురి చేసి ఆమె మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ చెంచులలో నుంచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేక, ఎక్కడ మాట్లాడాలో తెలియక, ఎక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందో తెలియక, ఇప్పటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎట్లా ఉంటుందో తెలియని సమాజం మనతో పాటే జీవించున్నది. వాళ్ళకి మద్దతుగా ఉద్యమకారులు పోయి ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడితే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిరనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీ అందరికి. అలా భారత రాజ్యాంగంలో ఇప్పుడు రాబోతున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక విధవరాలుగా అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికీ కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది, ఎన్నో గుళ్ళ దగ్గరికి రాని ఎవరు అవమానాలు పడతా ఉన్నామని. ఇది కేవలం పెద్ద కులంలో పుట్టిన స్త్రీలే కాదు, స్త్రీలందరికీ కూడా ఈ రకమైనటువంటి అవమానాలు ఉంటాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లును పెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు పెడితే మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఏమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని? అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చా? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నావు, స్త్రీలను పురుషులతో సమానంగా కూర్చోవాలంటున్నావు, స్త్రీలను పురుషులతో ప్రతి రంగంలో కూడా ఏకం చేయాలంటున్నావు. స్త్రీలంటే మా సాంప్రదాయాల ప్రకారం అత్తమామని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, భర్తని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, సాయంత్రం అయ్యేసరికి మంచిగా అలంకరించుకొని భర్త కోసం వెయిట్ చేయాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళని పౌరుతుని చేయాలా. నువ్వేమో ఆఫీసర్లు కావాలంటున్నావు, ఎమ్మెల్యేలు కావాలంటున్నావు, సర్పంచ్లు కావాలంటున్నావు, జడ్పీటీసీలు కావాలంటున్నావు, పైలట్లు కావాలంటున్నావు. స్త్రీలని సమానంగా పురుషులతో ఎట్లా చూస్తామని చెప్పేసి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? ఈ విషయాన్ని నేను మీకు నొక్కి ఎందుకు చెప్తా ఉన్నట్టే, బీసీల రాజకీయ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
ఎంతమంది బీసీలు ఉన్నారో చేయలేకుండా ఒకసారి ప్లీజ్. చాలా మంది బీసీలు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయ్యా మీ బీసీల కోసం, మన బీసీల కోసం రాజకీయ రిజర్వేషన్లు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన, ఈరోజు ఆయన ఫోటోలు మీ అందరి ఇళ్ళలు ఉంటాయి. ఆయన ఏమన్నారో తెలుసా? अंबेडकर तुम दीवाना हो गए क्या? अंबेडकर तुम दीवाना हो गए क्या? तेली तमोली कुंभड़ों को जाकर संसद में क्या करना है? संसद कोई भूमि है, वहां पर जाके हल चलाने के लिए अंटाడు. तेली అంటే గానుగ తిప్పి నూనె తీసేవాళ్ళు, తమోలి అంటే ఆకులు ఫలాలు అమ్ముకునే ముద్రాజులు, కుంభడొంకో అంటే నాగలు పట్టుకుంటునే మున్నూరు కాపులు, గురుడి కాపులు. వీళ్ళందరినీ సంసద్లోకి రమ్మంటున్నాం. సంసద్ అంటే భారత పార్లమెంటు. అంబేద్కర్కి ఏమైనా పిచ్చి వేసిందా? ఈ మట్టి విసుకునే కుమ్మరాన్ని, ఈ క్షవరం చేసే మంగళాయనని, ఈ మాంసం మధ్య కట్కాయని, దున్నటువంటి కాపులని గీడికి రమ్మని చెప్తున్నావు. అదేమన్నా నువ్వు అనుకుంటున్నట్టు భూమి అనుకుంటున్నావా? భారత పార్లమెంటరీ వ్యవస్థ అంటే భూమి అనుకుంటున్నావా? ఆడ నాగన్న పట్టుకొని దున్నాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారిస్తే, బీసీలకు హక్కునివ్వకపోతే, స్త్రీలకు సమానమైన హక్కునివ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండో తెలుసా? నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్లో కూర్చున్నబెట్టిండ్రు. నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్లో కూర్చున్నబెట్టిండ్రు. సమానత్వంలో సమానమైనటువంటి స్త్రీలకు, అంటే పురుషులతో సమానమైనటువంటి జనాభా నిష్పత్తిలో స్త్రీలకి, ద లార్జెస్ట్ కమ్యూనిటీ బీసీలకి నేను న్యాయం చేయనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ విషయం బయట ఏ బీసీ నాయకుడైనా మాట్లాడతాడా? చెప్పండి. చేతులు లేవట్టిన వాళ్ళందరూ బీసీలే కాదా? ఎక్కడైనా ఈ దేశంలో అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీల కోసము, బీసీల కోసము రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద కొట్టిందని ఏ బీసీ నాయకుడైనా, ఏ మహిళా నాయకురాలైనా మాట్లాడగా మీరు విన్నారా? అంబేద్కర్ అంటే మాలామాదిగల నాయకుడు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలామాదిగల పుస్తకం. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి గూగుల్ని ప్రశ్నించండి. హూ ఇస్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తుంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా సుదీర్ఘ విషయాలు మెజారిటీ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి బీసీలకే తెలియదు. ఇప్పటికీ చాలా మంది బీసీలకు 27% రిజర్వేషన్. నిజమే మాలామాదిగల నాయకుడని మీరు అంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. నిజమే మాలామాదిగల ఇంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిండు కాలనట్లేదు. కానీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఈ మాలామాదిగల నాయకుడు అని చెప్పి మీరు అంటున్నటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చిండు? 27% ఎక్కువనా, 15% ఎక్కువనా, 7% ఎక్కువనా? చెప్పండి. అందుకే అడిగిన ఫస్ట్ ఎంతమందికి తెలుగు వస్తుందని. ఇళ్లలో అందరికంటే ముందు ఉండాల్సిన ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ది. మీ హక్కులని కాల రాసిన దుర్మార్గుల ఫోటో మీ ఇళ్లలో పెట్టుకున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా. ఇక మన ఆడలకైతే ఏం తెలియదు. మన ఆడలకంటే డిస్క్రిమినేషన్ అందరికంటే ముందు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇందాకే చెప్పిన గుడిలోకి రాకుండా అందరికంటే ముందు వివక్షత ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఈ దేశంలో? ఇందిరాగాంధీ గారు మాలల్లామేనా? చెప్పండి. మాదిగల్లామేనా? ఎస్టీలామేనా? కుమ్మరామేనా? కమ్మరామేనా? బలిజామేనా? రెడ్డామేనా? వెలుమామేనా? ఈ దేశంలో ఒక అందరికంటే పెద్ద కులం అంటున్నటువంటి ఇందిరాగాంధీ గారిని రానివ్వలేనటువంటి పరిపాలన ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగుతూనే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పుస్తకాల్లో చేర్చలేదు. స్వచ్ఛ భారత్ దగ్గర ఉన్నటువంటి కళ్ళద్దాలు మనందరికీ పరిచయమైనా కాలేవా? బాత్రూమ్ దగ్గర పోగానే గాంధీ గారి కళ్ళద్దాలు పెడతారా పెట్టరా? బొమ్మ గించుతారా గీయరా? ప్రభుత్వం అనుకుంటే అంబేద్కర్ గారు ఇప్పటికీ అందరికీ పరిచయం కాకుండా పోయినా గాంధీ గారి కళ్ళద్దాన్ని పరిచయం చేయించి రాలేదా? చెప్పండి. అంటే ప్రభుత్వాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భయం. ఎందుకు?
అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు లోటు ఆఫీస్ ఉంది. ఏ ప్రభుత్వానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు భయం అంటే గదరలో రాష్ట్రంలో పాట రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు గొట్టే రామన్న డ్రైవరు మల్లన్న మాలి కొమిరన్న నీకున్న హస్తంతా రెండు రెక్కలేనన్నా రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా. వీళ్ళు కేవలం ఓట్లేసే బానిసలుగా, వీళ్ళను సీట్లెక్కించే బానిసలుగా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళ కింద ఉండాలి. కాబట్టి ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, దాంట్లో ఉన్న హక్కులని, అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని తెలుసుకుంటే ఈ ప్రజలు సీట్లలోకి వస్తారని ఏ ప్రభుత్వం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరిచయం చేయలేదు. కానీ ఈ సందర్భంగా ఒక రెండు విషయాల్ని గుర్తు చేస్తా. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రజల వైపు ఉన్నా. అంతకుముందు నా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎటువైపున్నా నేను ప్రజల వైపే ఉన్నా. మాకు బ్రహ్మ నుదిటి రాత కేవలం ప్రతిపక్షమే రాసిన, పక్షం రాయలేడు బహుశా. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని మన తెలంగాణలో నిలిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా 50 సార్లు అంబేద్కర్ గారు పేరు తీసుకుంటే సపోర్ట్ కొట్టలేరు, కానీ ఒక్కసారి కేసీఆర్ గారి పేరు తీసుకోగానే సపోర్ట్ కొట్టారు. అమ్మో, నిజంగా ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకోవాల్సిందే. ఈ విశ్వంలో 192 దేశాలుంటే, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన అరుదైన గౌరవం ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి నిరభ్యంతరంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మన తర్వాత జగన్ పెట్టినా పెట్టలేడా, సెకండ్ అయింది. ఇక తర్వాత ఎవరైనా పెట్టినా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏమైనా కావచ్చు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కేసీఆర్ గారికి నిజంగా గట్టిగా జైబీఎం తెలియజేస్తా ఉన్నాను. అదే టైంలో ఇంకో మాట గుర్తు చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కవితా మేడం ఒక ఛాలెంజ్ చేసింది. నేను అప్పుడప్పుడు కవితా మేడం వాళ్ళ ఇంటి దగ్గర కనిపించటోని. ఇక మనోళ్ళందరూ బయట ప్రచారం చేశారు, ఏ కవితా మేడం మనిషి, కవితా మేడం మనిషి. కవితా మేడం మా పార్లమెంట్ మెంబర్ అయ్యా. మా ఎంపీ గారి దగ్గరకు పోకపోతే మరి నేను ఎవరి దగ్గరకు పోవాలి? నేను నిజామాబాద్ జిల్లా వాసిని. అంటే ఈ సభకు అందుకే వచ్చిన ఈ విషయాలు కొద్దిమంది బయట ప్రచారం చేస్తారు చెప్పాలా. మంచిని మంచి అని చెప్పమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చెడుని చెడ అని చెప్పమన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా క్రియేట్ చేసి చెప్పిన? మా ఎంపీ ఎవరు? ఇప్పుడు ధర్మపురి అరవింద్. అంతకుముందు ఎవరు? మరి నేను కవిత మేడం దగ్గరకు పోతే ఇంకెవరి దగ్గరకు పోలే? మరి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మనలందరూ అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, బహుశా కవిత మేడం ఒక ఛాలెంజ్ చేసింది, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని. ఇంకా అప్పటికి వాళ్ళు ప్రభుత్వంలోకి రాలేదు. అంటే ఇచ్చిన మాటను తప్పకుండా పోరాడి అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత కూడా కవిత మేడంకు దక్కుతుంది. ఈ సందర్భంగా ఆమెకు కూడా కృతజ్ఞతలు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను, ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ నుంచి పోతుంది కాబట్టి చెప్తున్నా, మీకు కోపం ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సైద్ధాంతికమైనటువంటి చర్చలు మీరు చేసుకోండి. కానీ మీ ఇద్దరు నిలబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టిరు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మీరు దానికి రక్షణ కల్పించాలి, ముందున్నటువంటి శోభాయమైనటువంటి వ్యవస్థను తెలియజేయాలని చెప్పి చెప్తాను. లాస్ట్ టైం April 14కు మధ్యప్రదేశ్ నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, అది హైదరాబాద్లో ఉందని చెప్పి చాలా మంది వస్తే దానికి గేట్ పెట్టిరు, కనీసం లోపలికి కూడా ఓనియలేరు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులలో చాలా మంది దగ్గరికి నేను పోయి మాట్లాడతా, అసలు నువ్వెవరని అడిగినాను. ఒరేని అమ్మ, నేను అంబేద్కరిస్ట్ అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈ సందర్భంగా గౌరవ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తొందరగానే మీకు వీలైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువగా మంచి అభివృద్ధి మంచి పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ ప్రాంతంలో చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు తాండాలలో మొదలైనటువంటి ఈ విప్లవాన్ని దాస్ నాయక్ తాండా కాదు, ఇది దాస్య విముక్తి తాండా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితాల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశిస్తే మీ జీవితాలు మారిపోతాయి, మన భాష మారిపోతుంది, మన విద్య మారిపోతుంది, మన విధానాలు మారిపోతాయి. అజయ్ నాయక్ సాయి చంద్ గారు చెప్పగానే అదే రోజు స్టేజ్ మీద మాటిచ్చిండు, భయ్యా నేను కంపల్సరీ తాండాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతాని. మరి వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమో తెలియదు కానీ విగ్రహం పెట్టడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా విగ్రహాన్ని పెట్టడంలో విజయం సాధించినటువంటి మాట్లాడితే మన తల్లులకు, మన చెల్లెలకు, మన అక్కలకు అందరికీ అర్థమవుతుంది. ఈ బాధ్యతని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంతోనే కాకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తాండాలలోకి ప్రచారం చేయడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, చెప్పాలి కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి జై భీమ్, జై భారత్. రాజ్యాంగము హనువు హనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగము హనువు హనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ, రాజ్యాంగము హనువు హనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం హనువు హనువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా పొందుపరిచాడు, ప్రపంచమే తొంగి చూసేలా పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి నిన్నులో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి నిన్నులో తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, నీయుని కనత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, నీయుని కనత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, వినిపించుమా నీయుని ఘనత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, వినిపించుమా నీయుని ఘనత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, 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 రాజ్యాంగము రాజ్యముకిచ్చిన, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి నిన్నులో తను వెలుగై రాకుంటే, అరే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చీకటి నిన్నులో తను వెలుగై రాకుంటే.